ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్. లెట్స్ స్టార్ట్. స్క్రీన్ ఈ రోజు మనము లాస్ట్ క్లాస్ ఏం నేర్చుకున్నాం? మనము క్లాసెస్ ఇంకా ఆబ్జెక్ట్స్ అంటే నేర్చుకున్నాం కదా. ఈరోజు ఒక స్టెప్ కొంచెం ఇంకా లోపలికి వెళ్దాము. ఆబ్జెక్ట్ మనం నేర్చుకోబోయేది ఏంటిది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా. దాంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటిది, అసలు వాట్ ఈస్ దిస్ అనేది వచ్చి క్లాస్ అవుతాం. ఓకే, సో నోట్స్ క్రియేట్ చేస్తుంది. మనం ఫస్ట్ ఒకటి ఒక స్టేట్మెంట్ తో స్టార్ట్ చేద్దాం. మన అందరం ఏమంటాం? జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ స్టేట్మెంట్ ఇక్కడ విన్నారా మీరు? విన్నా భరత్. ఎక్కడ విన్నావు? స్టార్టింగ్ క్లాసెస్ లో చెప్పేటప్పుడు. నేనే చెప్పానా? నువ్వు చెప్పి ఉంటావు, వేరే వాళ్ళు చాలా సార్లు విన్నది. నువ్వు విన్నావా ప్రియా? ఇది విన్నాను, నువ్వే ఒకసారి చెప్పావు. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ జావా 100% ప్రోగ్రామింగ్ లాంగ్వేజా కాదు? Yes sir. What is your take, Priya? నో అనుకుంటాను. Reason? ఇంట్ ప్రిమిటివ్స్ ఉన్నాయని 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదనుకుంటా. Yes. See, Java is not 100% object-oriented programming language. It's not 100% object-oriented programming language anamata. And the reason is because of primitive data types. ఇప్పుడు ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే రమేష్, ప్రిమిటివ్ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు ఎన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయో చెప్పు. చెప్తున్నా, చెప్పు, వెయిటింగ్. కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ అవి ఇంట్ బైట్, షార్ట్ లాంగ్, బూలియన్, క్యారెక్టర్, లార్డ్స్ కి నాకు కౌంట్ చెప్పు ఎన్ని అని. 5 6 7 1 2 3 4 8. ఏంటంటివి? ఇంట్ బైట్, షార్ట్ లాంగ్, డబల్, ఫ్లోట్, బూలియన్, క్యారెక్టర్. అంతేనా ప్రియ? అంతే. ఒక్క సెకండ్. ఓకే, సో ఇప్పుడు దేర్ ఆర్ 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ బికాస్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. బికాస్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇంకో రీజన్ కూడా ఉంది. సెకండ్ రీజన్ ఏంటంటే, మనం ఇప్పుడు ఆపరేషన్స్ చేస్తాం కదా, ఇంకోటి ఏంటంటే ఆల్ ఆపరేషన్స్ performed on objects. ఇది గుర్తుపెట్టుకోండి, performed on objects. ఆబ్జెక్ట్ అంటే ఏంటిది? an instance of a class. తెలుసు కదా? an object must be
only through methods. Only through methods exposed to that object అని రాయొచ్చు, లేకపోతే ఓన్లీ త్రూ క్లాస్ లెవెల్ మెథడ్స్ యాక్సెస్డ్ బై ఆబ్జెక్ట్. యాక్సెస్డ్ బై ఆబ్జెక్ట్. ఇప్పుడు దీని అర్థమైంది చెప్తా. మీకు ఫస్ట్ రీజన్ అర్థమైంది కదా. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి మనము జావా అనేది, ఇప్పుడు జావా అనేది ఏంటిది, జావా ఆల్వేస్ డీల్స్ విత్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని మనం అనుకున్నాం, అంతే కదా. కానీ ప్రిమిటివ్ డేటా టైప్స్ కి వీ కెనాట్ క్రియేట్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా? బికాస్ బై డిఫాల్ట్ int is not a class. So if a particular thing is not a class, an object cannot be created on that. So integer class kaadu, int and the class kaadu kabatti we cannot create object on that particular field. It's a data type. It's a predefined data type by Java. Adi inbuilt data type annamata. Adi class kaadu. Difference urthukondi. Data type ki class ki difference untadi. ఇంట్ అనేది డేటా టైప్, ఇట్స్ నాట్ ఏ క్లాస్. మనము క్లాసెస్ మీద మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతాం, డేటా టైప్స్ మీద ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేము. దట్స్ ద రీజన్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ ఫెయిల్ అవుతున్నాం. కాబట్టి వీ కన్సిడర్ జావా ఇస్ నాట్ 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే మనం ఇంటీజర్స్ చాలా ప్లేసెస్ లో వాడతాం కాబట్టి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వై జావా ఇస్ నాట్ కన్సిడర్డ్ 100% ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అర్థమైందా? Second point, static keywords. అసలు స్టాటిక్ కీవర్డ్స్ అంటే ఏంటిదో డిస్కస్ చేద్దాం. సో స్టాటిక్ కీవర్డ్స్ అనేటివి ఏంటివంటే, దిస్ కెన్ బి అప్లికబుల్ ఫర్ బోత్ మెథడ్స్ అండ్ ఫర్ బోత్ attributes / methods. సో స్టాటిక్ అనేది ఒక కీవర్డ్ అనమాట. స్టాటిక్ కీవర్డ్ ఏం పర్పస్ ఇస్తుంది అంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఇట్ విల్ గివ్ యూ అంటే, మనము రమేష్ నాకు డౌట్. రమేష్, ఇది క్లాస్ ఉంది, ఇంట్ ఏ ఉంది. ఇప్పుడు ఈ వేరియబుల్ ఏని యాక్సెస్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ ఏ, రైట్? అవునా కాదా? అవును. క్వశ్చన్ అర్థమైంది కదా. ఈ వేరియబుల్ అనేది ఏం వేరియబుల్? ఇట్ ఇస్ అన్ ఇన్స్టాంటేనియస్ వేరియబుల్ అనొచ్చు, లేకపోతే అట్రిబ్యూట్ అనొచ్చు, లేకపోతే డేటా మెంబర్ అనొచ్చు. డేటా మెంబర్ అందాం ప్రస్తుతానికి. ఇట్స్ అ డేటా మెంబర్, రైట్? ఇట్ ఈస్ ఎ క్లాస్ డేటా మెంబర్. ఇప్పుడు ఈ క్లాస్ డేటా మెంబర్ ని యాక్సెస్ చేయాలి అంటే యూ నీడ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్, రైట్? బట్ నువ్వు క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా, ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ అన్ వేరియబుల్, యూ నీడ్ టు డిక్లేర్ దట్ వేరియబుల్ as a స్టాటిక్. స్టాటిక్ డిక్లేర్ చేసి ఏమవుతుందంటే, యూ కెన్ యాక్సెస్ దిస్ వేరియబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. ఇక్కడ ఎత్తుందండి, క్లాస్ ఏ ఉంది, ఇంట్ హైట్, ఇక్కడ స్టాటిక్ ఇంట్ వెయిట్, ఇక్కడ మళ్ళీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆక్సైడ్. ఇప్పుడు మన డౌట్ ఏంటంటే, హైట్ అనే ఒక వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ మనం క్లాస్ అనే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ వరకు మీకు ఐడియా క్లారిటీ ఉందో? ఇప్పుడు హైట్ మనం యాక్సెస్ చేయగలుగుతాం, డైరెక్ట్ గా చేయలేము ఎందుకంటే ఆబ్జెక్ట్ లేదు కాబట్టి. కానీ వెయిట్ ని మనం యాక్సెస్ చేయగలుగుతాం, ఎందుకంటే బికాస్ వెయిట్ ఈస్ అ స్టాటిక్ వర్డ్ కాబట్టి, స్టాటిక్ కీవర్డ్ ఇక్కడ ఉంది కాబట్టి. వాట్ స్టాటిక్ కీవర్డ్ సేస్ అంటే,
all the static variables slash methods belongs to class level, not to object level. అర్థమైందా? అంటే ఈ నాట్ టు ఆబ్జెక్ట్ లెవెల్ వదిలేయండి, ఇట్ బిలాంగ్స్ టు క్లాస్ లెవెల్ అనేది ఇట్స్ అ పర్ఫెక్ట్ డెఫినేషన్. సి మనము క్లాస్ ని రాస్తాము, కానీ క్లాస్ దగ్గర ఏమైనా యూజ్ ఉంటుందా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే క్లాస్ క్రియేట్ చేసి వేస్ట్, అవునా? అంతేనా? మనము క్లాస్ ని రాసి ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే ఆ క్లాస్ రాసి వేస్టే కదా. సో క్లాస్ దగ్గర ఎటువంటి పవర్స్ లేవని అనిపించి జావా వాళ్ళు ఏం చేశారంటే, సరే క్లాస్ కి కూడా కొన్ని పవర్స్ ఇద్దాము అని చెప్పి దాన్ని కూడా ఇండిపెండెంట్ గా బతకనిద్దాము అని చెప్పి ఏం చేశారంటే, దే హావ్ ఇంట్రడ్యూస్ స్టాటిక్ కాన్సెప్ట్. స్టాటిక్ కీవర్డ్ తో డిక్లేర్ చేసే ప్రతి మెథడ్ కానీ ప్రతి వేరియబుల్ కానీ దాని 100% పవర్స్ అనేది క్లాస్ దగ్గర ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఈ యొక్క పర్టికులర్ వెయిట్ ని యాక్సెస్ చేయాలంటే కెన్ సింప్లీ యాక్సెస్ బై a డాట్ వెయిట్. a డాట్ వెయిట్ ఈజ్ ఈక్వల్స్ 100 అని డిక్లేర్ చేసి మీరు దీన్ని ప్రింట్ కూడా చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ చూడండి, ఐఎమ్ యాక్సెసింగ్ ది స్టాటిక్ వేరియబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ నేమ్. అదే నేను ఏ డాట్ హైట్ అన్నా అనుకోండి, కంపైలర్ విల్ త్రో అన్ ఎర్రర్ saying that required object of class A or declare height as statical. అర్థమైందా? కొంచెమైనా అర్థమైంది ఎగ్జాంపుల్ అంటే కంపారిటివ్లీ కొంచెమైనా అర్థమైందా రమేష్? అర్థమైంది. నీకు అర్థం అవ్వచ్చు, నేను చెప్తా. అర్థమయ్యింది నాకు. ఇది టాపిక్ విన్నా లాస్ట్ టైం ఇంతకు ముందు నేను ఒకసారి. ఎక్కడ విన్నారు? ఏదో యూట్యూబ్ క్లాస్ లో విన్నా. ఎప్పుడు నేను ఇదే మీకు కోడ్ లో చూపిస్తాను. వన్ సెకండ్. నా స్క్రీన్ షేర్ అవుతుందా? ఇప్పుడు చూడు, ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, ఎంటర్ స్ట్రింగ్ నేమ్. ఓకే, ఇప్పుడు ఈ నేమ్ అనే వేరియబుల్ మనకి యాక్సెసిబుల్ గా ఉండదు. ఇంకోటి స్టాటిక్ ఎంట్ ఏజ్ అని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు వెన్ ఐ ట్రై టు ప్రింట్ కానీ నాకు నేమ్ అనే ఫీల్డ్ వస్తుంది అసలు. ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకో, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్. ఈ లైన్ అంటే ఎక్స్పెన్సివ్ అండి. నాన్ స్టాటిక్ వేరియబుల్ అంటే ఇక్కడ నేమ్ అనేది ఏంటిది? దిస్ ఈజ్ అన్ నాన్ స్టాటిక్ వేరియబుల్ కదా. ఇది నేమ్ అనేది నాన్ స్టాటిక్ వేరియబుల్ కదా. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కెనాట్ బి రిఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ వేరియబుల్. అంటే స్టాటిక్ కాంటెక్స్ట్ అంటే స్టాటిక్ మెథడ్. ఇది అట్లా కాదు, ఇట్లా గుర్తుపెట్టుకోండి. నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కెనాట్ బి యాక్సెస్డ్ ఇన్ ఎనీ మెథడ్స్ అనుకోండి. అసలు ఆబ్జెక్ట్ లేకపోతే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేయలేము. దట్స్ అ క్లియర్ పాయింట్. ఓకే, కానీ ఇప్పుడు అదే నేను ఏజ్ ఉంది, ఇక్కడ ఏజ్ అని ప్రింట్ చేస్తే నాకు ఎర్రర్ రాకుండా 0 అని వస్తుంది. ద రీజన్ ఫర్ దిస్ ఇస్ static variables can be accessed throughout the class level because this particular variable belongs to class. Got it? Yes. అర్థమైందా? ఇప్పుడు నేను పర్సన్ డాట్ ఏజ్ అని కూడా డిక్లేర్ చేయొచ్చు. ఐ కెన్ యాక్సెస్ ఇట్ విత్ ద క్లాస్ నేమ్. నేను ఒక స్టాటిక్ వేరియబుల్ ని ఆబ్జెక్ట్ తో యాక్సెస్ చేయొచ్చు, క్లాస్ తో యాక్సెస్ చేయొచ్చు.
బోత్ ద ఫంక్షనాలిటీస్ కెన్ బి. ఇప్పుడు చూడండి ఇక్కడ పర్సన్ పి, ఇక్కడ పర్సన్ ఉందా, అర్థమైందా? బట్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ కెన్ ఓన్లీ బి యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్. ఇప్పుడు నల్ వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా, ఫర్ స్టాటిక్ బై డిఫాల్ట్ వాల్యూ ఇప్పుడు నల్ ఉంటుంది, ఫర్ ఇంటీజర్ బై డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది, ఫర్ బులియన్ బై డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ ఉంటుంది. బులియన్ వాల్యూ ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసేది చూడండి, ఈ మ్యారీడ్ అనే దీన్ని ఫాల్స్ వచ్చిందా, బై డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. అంటే మీరు డిక్లేర్ చేసినా చేయకపోయినా కంపైలర్ డిక్లేర్ చేస్తుంది. ఇప్పుడు క్యారెక్టర్ చూడండి, నేను క్యారెక్టర్ చేయొచ్చునా, చౌట్ పర్సన్ బై డిఫాల్ట్ క్యారెక్టర్ ఏంటిది ఏంటిది క్యారెక్టర్ నాకు కూడా తెలియదు ఏంటిది, అదేం క్యారెక్టర్ తెలియదు. ఇంకేమున్నాయి, ఇంకా అన్ని 0.000తో డిక్లేర్ అవుతాయి. అర్థమైంది కదా? ప్రతి స్ట్రింగ్ నల్ తోని అన్ని న్యూమరిక్ ఇంటిజర్స్ అంటే ఫ్లోట్, డబల్, షార్ట్, లాంగ్ అన్ని 0.00 డెసిమల్స్ అయితే ఇంటిజర్స్ టైప్ అయితే 0తో డిక్లేర్ అయిపోతాయి. ఇది క్లియర్ కదా? సి వన్ పాయింట్ మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవచ్చు క్లియర్ గా, స్టాటిక్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెస్ త్రూఅవుట్ ద క్లాస్. ఎందుకంటే ఆల్ ద స్టాటిక్ వేరియబుల్స్ బిలాంగ్స్ టు క్లాస్. క్లియరా? ఆల్ ద ఇన్స్టాంటేనియస్ వేరియబుల్స్ అనొచ్చు, లేకపోతే ఆల్ ద ఆబ్జెక్ట్స్ బిలాంగ్స్ టు ఆబ్జెక్ట్. క్లియరా? స్టాటిక్ వేరియబుల్స్ belongs to class, ATT attributes belongs to object. Clear? See, ప్రతి ఆబ్జెక్ట్ లో we will be having a reference of age, but actual age belongs to class person. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఏం లేవు కదా. క్లియర్ అప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవన్నా. షూర్ అయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానో చెప్తాను. మనం ఇందాక ఏమనుకున్నాం, ఇందాక నేను ఏం చెప్పా, ఆల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ ఆబ్జెక్ట్ మస్ట్ ఓన్లీ బి త్రూ మెథడ్స్ ఎక్స్పోజ్డ్ అట్ ద ఆబ్జెక్ట్ అన్నా. నేను క్లియర్ చెప్తున్నాను. ఇక్కడ ఏం రాసింది చదవండి ఒకసారి. ఆల్ ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ అన్ ఆబ్జెక్ట్ మస్ట్ బి ఓన్లీ త్రూ మెథడ్స్ ఎక్స్పోజ్డ్ టు దట్ ఆబ్జెక్ట్. అవునా? ఒక పర్టిక్యులర్ క్లాస్ లో ఏం జరిగినా అది ఓన్లీ త్రూ ఆబ్జెక్ట్స్ మాత్రమే జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ హైట్ ఉందా, ఈ హైట్ కి మీరు వాల్యూ అసైన్ చేయాలంటే మీరు ఆబ్జెక్ట్ ని వాడాలి. అంతేనా? మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా హైట్ కి వాల్యూ అసైన్ చేయగలుగుతారా? చేయలేరు. దట్స్ వాట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సీక్స్. బట్ ఈ స్టాటిక్ వేరియబుల్ ఏం చేస్తుంది, ఆ రూల్ ని బ్రేక్ చేస్తుంది. స్టాటిక్ వేరియబుల్స్ ఏమంటారంటే అసలు ఆబ్జెక్ట్ తో సంబంధమే లేదు, నన్ను ఒక క్లాస్ లో డిక్లేర్ చేస్తే యూ కెన్ యాక్సెస్ మీ త్రూఅవుట్ ద క్లాస్ అంటుంది. డ్యూ టు దిస్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లా ని బ్రేక్ చేస్తుంది. కాబట్టి జావా ఇస్ నాట్ కన్సిడర్డ్ 100% ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఓకేనా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? What are the two major reasons for not calling Java as an object-oriented programming language? First one, primitive data types. Second, static keywords. సెకండ్ అర్థమైందా? చూడు మళ్ళీ చెప్తున్నానండి. సి జావా అంటే ఏంటిది, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. ఏం జరిగినా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ద్వారానే జరగాలి.
క్లాస్ లో ఉన్న ప్రతి డేటా మెంబర్ని యాక్సెస్ అధికారం ఓన్లీ ఆబ్జెక్ట్ దగ్గర మాత్రమే ఉండాలి. కానీ స్టాటిక్ కీవర్డ్ ఏం చేస్తుంది, రూల్ ని బ్రేక్ చేసి నాకు ఆబ్జెక్ట్ తో అసలు సంబంధమే లేదు, ఆబ్జెక్ట్స్ లేకున్నా ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ మీ ఇన్సైడ్ దిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ క్లాస్ అంటుంది. కాబట్టి ఇట్ ఈస్ బ్రేకింగ్ ద రూల్ ఆఫ్ ఆబ్జెక్ట్. కాబట్టి జావా ఇస్ నాట్ 100% ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. క్లియరా? ఓకే కదా? ఈ స్టేట్మెంట్ ఓకే కదా? గుర్తుపెట్టుకోండి, ఇది స్టాటిక్ గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. స్టాటిక్ కీవర్డ్స్ గురించి మనము చాలా మాట్లాడతాం. ఓకేనా? దిస్ ఇస్ జస్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ స్టాటిక్ కీవర్డ్స్. ఓకే, ఇప్పుడు జావాలో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, ఆ ప్రిన్సిపల్ గురించి డిస్కస్ చేయాలి. ఓకేనా? ఆ ప్రిన్సిపల్ ఏంటంటే సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. ఇది ఇక్కడ ఏమొస్తా, సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. అవునా? సో ఈ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఏమంటది అంటే, ఎవ్రీ ఫైల్ in Java can have infinity number of classes, but should have only one class as పబ్లిక్. అర్థమైందా? నీకు రాసిన అర్థమైందా? ఏమర్థమైంది? Every file in Java has infinite. ఏమర్థమైంది? ఒక కోడ్ లో ఎన్ని క్లాస్ ఉన్నా కానీ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ మెథడ్ మొత్తం ఒకటే ఉంది అంతేనా? పబ్లిక్ ఆ క్లాస్ యొక్క మాడిఫైయర్, యాక్సెస్ మాడిఫైయర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, కూడా చెప్తాను మీకు. యాక్సెస్ మాడిఫైయర్స్. ఓకేనా? ఇన్ జావా వీ హ్యావ్ కంప్లీట్లీ 4 కైండ్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్. ఒకటి పబ్లిక్, ఇంకోటి డిఫాల్ట్, ఇంకోటి ప్రైవేట్, ఇంకోటి ప్రొటెక్టెడ్. ఓకేనా? పబ్లిక్ అంటే ఏంటంటే, వీటి గురించి స్పెసిఫిక్గా ఇంకా డీటెయిల్గా చెప్తే ఇప్పుడు ఇంకా టైం రాలేదు. బట్ మనకి జావాలో యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, జావాలో ఒక పర్టికులర్ ఫైల్ యూ కెన్ రైట్ ఇన్ఫినిటీ క్లాసెస్, బట్ ఓన్లీ వన్ క్లాస్ షుడ్ బి మార్క్డ్ యాజ్ పబ్లిక్. అండ్ ద రీజన్ ఫర్ దిస్ ఇస్, మీరు ప్రతిసారి ఇక్కడ గ్రీన్ కలర్ ఎగ్జిక్యూట్ బటన్ ఒకటి ఉంటుంది కదా, వేర్ ఇస్ గ్రీన్? పబ్లిక్ మెయిన్ రాకపోతే అది రాదు. ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది. మీరు ఎప్పుడే ఏం చేస్తారంటే గ్రీన్ కలర్ బటన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, బ్యాక్ ఎండ్ లో నుంచి we have two variables, JVM, Java Virtual Machine, Java Runtime Environment. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇవి ఏం చేస్తాయంటే, దీంట్లో ఏదో ఒకటి JVM JRE ఎగ్జాక్ట్ గా తెలియదు. ఒక్క సెకండ్ లో కన్ఫర్మేషన్ రాసుకున్నాను. ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉందా, ఈ జావా మీరు ఎప్పుడైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తారో మీ కోడ్ అనేది ఫస్ట్ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుంది అంటే, దాని దగ్గర చాలా క్లాస్ ఉన్నప్పుడు దానికి అర్థం కాదు ఏ క్లాస్ ఎగ్జిక్యూట్ చేయాలి అని. దాని దగ్గర ఉన్న బండ గుర్తు ఏంటంటే, ఏ క్లాస్ అయితే పబ్లిక్ తో డిక్లేర్ అయ్యిందో, ఏ క్లాస్ కి అయితే యాక్సెస్ మాడిఫైయర్ పబ్లిక్ ఉందో, వెళ్ళి ఆ క్లాస్ ని, ఆ పర్టికులర్ క్లాస్ ని
అది రన్ చేయడానికి ట్రై చేస్తుంది. రన్ అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇట్ ఇస్ ట్రయింగ్ టు కంపైల్ ద కోడ్. కంపైల్ ద కోడ్ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ట్రయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ ద హై లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ బైట్ కోడ్ అని అర్థం. అర్థమైందా? మనకి మన మన ప్రోగ్రామ్స్ లో మనం ఇప్పుడు చాలా క్లాసెస్ రాస్తాం. దాంట్లో ఒక్క క్లాస్ మాత్రమే పబ్లిక్ అయి ఉండాలి. ఎందుకంటే జేఆర్ఈ అని జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని ఒక మిషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటెలిజే ఇన్స్టాల్ చేసుకున్నారా, ఇంటెలిజేలో జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో ఫస్ట్ ఇది పబ్లిక్ క్లాస్ కోసం వెతుకుతుంది. పబ్లిక్ క్లాస్ కోసం వెతికి ఆ పర్టికులర్ క్లాస్ లో ఉన్న మెయిన్ మెథడ్ ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఆ పర్టికులర్ మెయిన్ మెథడ్ లో ఏమైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏమైతే మీరు డిక్లేర్ చేశారో అవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. మిగతా అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిక్లేరింగ్ ఏ క్లాస్ as a పబ్లిక్. ఎందుకంటే టు అండర్స్టాండ్ వేర్ టు స్టార్ట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద కోడ్. అర్థమైందా? మీరు జావాలో 1,00,000 లైన్ రాశారనుకోండి, మీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అని జావా అంటే మీకు ఇట్లా అర్థమవుతుంది అంటే డిక్లేరింగ్ అ క్లాస్ బై పబ్లిక్. ఆ పబ్లిక్ క్లాస్ లో ఏదైతే మెయిన్ మెథడ్ ఉందో ఆ మెయిన్ మెథడ్ ని ఇన్వోక్ చేసి ఆ మెయిన్ మెథడ్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. గాట్ ఇట్? అర్థమైందన్నా. ఇప్పుడు దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎగ్జాంపుల్ బాగుంటుంది. నా స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుందన్నా. ఇప్పుడు చూడండి, పబ్లిక్ క్లాస్ పర్సన్ ఒక క్లాస్ డిక్లేర్ చేశాను. ఓకేనా? ఇక్కడ ప్రైవేట్ చేస్తున్నాం. చెప్పే కదా మనకి ఎన్ని యాక్సెస్ మోడిఫైర్స్ ఉంటాయి? 4 యాక్సెస్ మోడిఫైర్స్ ఉంటాయి. యాక్సెస్ మోడిఫైర్స్ మనం ఎక్కడెక్కడ వాడుతామో చెప్తా. ఓకేనా? క్లాస్ లెవెల్లో యాక్సెస్ మోడిఫైర్స్ వాడతాం. ఎక్కడ వాడతాం? క్లాస్ లెవెల్లో యాక్సెస్ మోడిఫైర్స్ వాడతాం. అట్రిబ్యూట్స్ లెవెల్లో యాక్సెస్ మోడిఫైర్స్ వాడతాం. మెథడ్స్ మోడిఫైర్స్ వాడతాం. This is the only places where we use access modifiers. Okay, got it? ఇప్పుడు రండి, నేను క్లాస్ పర్సన్ డిక్లేర్ చేసా, దాని తర్వాత క్లాస్ ఏ డిక్లేర్ చేస్తున్నా, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ బి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఇంకో పబ్లిక్ పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది? నాకు ఎర్రర్ వస్తుందా? ద రీజన్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ ఫాలో సింగిల్, ఇందాక రూల్ పేరు ఏమున్నది, సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్. సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ ఏమంటది అంటే జావాలో ఒక్క క్లాస్ మాత్రమే పబ్లిక్ అయి ఉండాలి. ఒక క్లాస్ కన్నా ఎక్కువ క్లాస్ పబ్లిక్ అయితే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. క్లియరా? ఓకే. ఇప్పుడు మీరు కనుక మీరు తెలియవాడి పర్సన్ అనే క్లాస్ పబ్లిక్ అని ఇచ్చి ఇక్కడ మెయిన్ మెథడ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు చూడండి ఈ క్లాస్ ఎగ్జిక్యూటబులే లేదు. ఎగ్జిక్యూట్ చేయండి. చూడండి, మెయిన్ మెథడ్ నాట్ ఫౌండ్ ఇన్ క్లాస్ పర్సన్, ప్లీజ్ డిఫైన్ ద మెయిన్ మెథడ్ యాజ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆర్గ్స్. అరే జావా ఎఫెక్ట్స్ అప్లికేషన్ క్లాస్ మస్ట్ ఎక్స్టెండ్. ఇది జావా ఎఫెక్ట్స్ గురించి వదిలేండి, ఇట్స్ డిఫరెంట్ థింగ్. బట్ మీకు అర్థమైందా? ఇక్కడ దీనిలో మెయిన్ మెథడ్ ని డిక్లేర్ చేయాలి. ఇప్పుడు దిస్ క్లాస్ ఇస్ ఎగ్జిక్యూటబుల్ క్లాస్ అన్నమాట. క్లియరా? అర్థమైందా? మీరు ఒకటే క్లాస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ మెయిన్ మెథడ్స్ ని డిక్లేర్ చేయవచ్చు. ఒకటే క్లాస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ మెయిన్ మెథడ్స్ ని డిక్లేర్ చేయవచ్చు. ఓకే, బట్ ఈ క్లాస్ ఎప్పుడు ఎగ్జిక్యూటబుల్ అంటే మీరు ఆ పర్టికులర్ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూటబుల్ అది. సి ఐఎమ్ నాట్ రన్నింగ్ ద హోల్ ఫైల్. ఇక్కడ మీకు ఎలా చెప్పాలి ఇది? ఇక్కడ రన్ ఏ డాట్ మెయిన్ ఉందా? మీరు కనిపిస్తుంది రన్ ఏ డాట్ మెయిన్ అని. ఇది ఏం చేస్తుందంటే ఈ ఒక్క క్లాస్ ని మాత్రమే రన్ చేస్తుంది. ఎప్పుడైతే మన కోడ్ ఈ ఒక్క పర్టికులర్ క్లాస్ ని రన్ చేస్తుంది, జేవిఎం కి ఏం చెప్తుందంటే దిస్ ద ఓన్లీ క్లాస్ ప్రెసెంట్, ఇదే పబ్లిక్ క్లాస్ అని చెప్పి జేవిఎం కి చెప్పి ఎగ్జిక్యూట్ చేపిస్తుంది. బట్ వెన్ యూ గో విత్ జనరిక్ కేస్ రన్ పర్సన్ డాట్ మెయిన్, ఇవి ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. మీకు చూపిస్తాను. సౌత్ ఐఎమ్ క్లాస్ ఏ, I am class B, I am class C,
ఇప్పుడు నేను రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? I am class person. అవుట్పుట్ ఏమొస్తుంది? I am class person. అర్థమైందా? Hmm. మిగతా క్లాస్ అవుట్పుట్ ఎందుకు రాలేదు అంటే బికాస్ ఆల్ దిస్ క్లాస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ లో ఉన్నంత వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయడం జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. మిగతా ఏలు బీలు సీలు డీలు ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం జావా జేవీఎంకి లేదనమాట. అర్థమైందా? అర్థమైందా కాలేదా? అర్థమైందన్న. ఇప్పుడు పబ్లిక్ క్లాస్ పర్సన్ లో రాస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ కోడ్ అంతా ఒకటే ఫైల్లో రాస్తున్నామా? ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఏం చెప్పాం మనం? ఏ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసినా కోడ్కి ఒక కంపైలర్ కోడ్ ఎగ్జిక్యూట్ ఒక బైట్ కోడ్ అనేది వస్తుందని చెప్పినా కదా. బైట్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేశారా? తింటా అవుట్లో ఏమొస్తుంది? బైట్ కోడ్ వస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, పర్సన్ క్లాస్లో ఏముంది? ఓన్లీ ఇదే ఉంది. మనం అన్ని క్లాసెస్ని ఒకే దాంట్లో డిక్లేర్ చేసినా అది కంపైలర్ ఎలా తీసుకుందో చూడండి, డిఫరెంట్ క్లాస్ తీసుకోండి. అర్థమైందా? అందుకనే మీరు ఎప్పుడైతే క్లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో పర్సన్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఇట్ వచ్చిందని అర్థమైందా? నేను ట్రై చేసాను మళ్ళీ చెప్పడానికి. మీరు కోడ్ అంతా ఒకటే దాంట్లో రాస్తున్నారా, బట్ ఇది ఎప్పుడైతే కంపైల్ అవుతుందో అది డిఫరెంట్ క్లాసెస్ కింద కన్సిడర్ చేస్తుంది. అందుకని మీరు గనక ఈ పర్సన్ క్లాస్లో ఈ పర్టికులర్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాని కంపైల్డ్ వర్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పర్టికులర్ క్లాస్ ఎగ్జిక్యూట్ చేస్తే దాని కంపైల్డ్ వర్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పర్టికులర్ క్లాస్ ఎగ్జిక్యూట్ చేస్తే దాని కంపైల్డ్ వర్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ మెయిన్ మెథడ్ లేదు కాబట్టి. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏం అవుట్పుట్ రాదు. అర్థమైందా? ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ కోడ్ కమెంట్ చేసా, దీన్ని ఎగ్జిక్యూట్ చేసా అనుకోండి. ఇప్పుడు నా ఒక కంపైల్ వర్షన్లో ఏముంది? పర్సన్ క్లాస్ ఒకటే ఉందా? నేను ఇప్పుడు దీంట్లో కొన్ని మెథడ్స్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, పబ్లిక్ int get age. రిటర్న్ ఏజ్ చేద్దాం. పబ్లిక్ void ఇది తెలుసు కదా, సెట్ ఏజ్ దిస్ డాట్ ఏజ్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ క్లాస్ ఏ అని డిక్లేర్ చేస్తే ఈ క్లాస్ ఏని కమెంట్ చేస్తే నా కంపైలర్లో రాలేదు కదా ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోండి, పర్సన్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు నాకు నేను రాసిన ఈ 2 మెథడ్స్ వస్తున్నాయి. అంటే నేను ఈ పర్టికులర్ ఫైల్ ఏదైతే రాస్తున్నానో అవన్నీ నాకు ఈ పర్సనల్ క్లాస్తో వస్తున్నాయి, అవునా? బట్ ఎప్పుడైతే నేను ఈ క్లాసెస్ని కూడా ఇదే సేమ్ ఫైల్లో రాస్తున్నానో అవి మాత్రం రావట్లేదు. ఎందుకంటే జావా ప్రతి క్లాస్ని ఒక డిఫరెంట్ ఎంటిటీ లాగా చూస్తుంది. డిఫరెంట్ ఎంటిటీ ఒక డిఫరెంట్ ఫైల్ లాగా చూస్తారు. కానీ మీరు ఎప్పుడైతే అన్ని ఒకే ఫైల్లో రాస్తారో ఆ పర్టికులర్ ఫైల్లో ఏదైతే పబ్లిక్ మెథడ్ ఉందో ఆ పర్టికులర్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసే పర్మిషన్ మాత్రమే ఇస్తుంది. ఆ పర్టికులర్ మెథడ్ని అది సపరేట్గా తీసుకొని అర్థం చేసుకుంటుంది. క్లియరా? మీరు ట్రై చేయండి, అనలైజ్ చేయడానికి అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ సేయింగ్ మీకు ఇప్పుడే వచ్చేయాలి అని, బట్ చూడండి, ఓకేనా? జస్ట్ చెప్తున్నా, మీకు అర్థమైనా ఓకే, అర్థం కాకపోయినా ఓకే, కానీ అర్థం చేసుకొని ట్రై చేయండి. పబ్లిక్ void get a. అర్థమవుతుందా రమేష్? అర్థమవుతుంది భరత్. Hope so. ఇప్పుడు రండి, నేను ఇక్కడ క్లాస్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కదా,
నేను ఏ డాట్ గెట్ అని పిలిస్తే ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుంది యామ్ క్లాస్ ఏ అని. ఇప్పుడు పర్సనల్ క్లాస్ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ మెథడ్ పిలుస్తుందా? అట్లా మనం రాసే ప్రతి లైన్ ఇక్కడ వస్తుంది. అది ఓన్లీ పర్సనల్ క్లాస్ ఉండేది మాత్రమే ఒక సపరేట్ ఫైల్. అంటే ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, మనము 100 క్లాసెస్ అయినా ఒక్క ఫైల్లో రాస్తే జావా దాన్ని ఎలా కన్సిడర్ చేస్తుంది, 100 డిఫరెంట్ ఫైల్స్ లాగా కన్సిడర్ చేస్తుంది. క్లియరా? మీరు ఇక్కడ చూసుకున్న పర్సన్లో ఏబిసిడి డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ అయిపోయినాయి. అర్థమైందా? ఏం అర్థమైందని అడుగుతున్నా? క్లియర్. ఇప్పుడు ఇట్లా మనము ఏదైతే ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే మనము ఒక ఫైల్లో ఎన్ని క్లాసెస్ రాసినా, ఏ క్లాస్ అయితే పబ్లిక్ గా డిక్లేర్ చేసామో ఆ పర్టికులర్ క్లాస్లో ఆ పర్టికులర్ మెయిన్ మెథడ్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. దాన్ని మినహాయించి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. దిస్ ఇస్ ద స్టేట్మెంట్ యూ వాంట్ టు పుట్. క్లియరా? ఓకే కదా ఇది? ఓకే, అర్థమైందా రమేష్? నీకు అర్థమైందా ప్రియా? అర్థమైందండి. నో డౌట్స్ అంటారు మీ ఇద్దరికి, అంతే కదా? ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా? అవ్వదు. ఎందుకు అనుకుంటా? వాట్ వుడ్ బి ద రీజన్? What would be the reason? చెప్పండి. ఇండివిజువల్ గా రన్ చేస్తావు కదండి, లేదు, పర్సన్ కూడా ఇండివిజువల్ గా రన్ చేస్తాం. పర్సన్ క్లాస్ రన్ చేస్తున్నాం, మొత్తం ఈ ఫైల్ ని రన్ చేస్తున్నాం. ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఓన్లీ నాకు ఇది మాత్రమే వస్తుంది. అంటే ఈ పర్సన్ మెయిన్ మెథడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద మెయిన్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎందుకు? వాట్ వుడ్ బి ద రీజన్? పబ్లిక్ ఇంకా స్పెసిఫిక్ చెప్పాలంటే అసలు ఫైల్ పేరు ఇప్పుడు చెప్పండి. పర్సన్ 1 చేసిన మీకు ఇంకో రూల్ తెలుసా జావాలో? ఆల్వేస్ ఫైల్ నేమ్ అండ్ క్లాస్ అని చెప్పి సేమ్ ఉండాలి. ఆ రూల్ తెలుసా? ఆ రూల్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే ఇఫ్ ఆ క్లాస్ ఇస్ డిక్లేర్డ్ as పబ్లిక్. ఇప్పుడు ఎర్రర్ వస్తుంది చూడండి, ఎర్రర్ వచ్చిందా? when you're declaring a class as public, class name, file name same ఉండాలి, సేమ్ లేదు. You have two options. You can rename the file name or you can remove this access modifier public. ఇంకొక రూల్ కూడా ఉంది జావాలో. మీరు క్లాస్ నేమ్ ఏదైనా రాసుకోండి, ఆ క్లాస్ లో పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్ లేకుండా క్లాసెస్ ఉంటే ఆ క్లాసెస్ పేరు ఏదైనా అయి ఉండొచ్చు. ఇన్ జావా if you have any class access not declared as public, then file name ఇది క్లియరా?
ఎలా అర్థమైందా? ఈ టూ స్టేట్మెంట్స్ చదవండి అర్థమవుతుంది. క్లియరా? మీరు క్లియర్ అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్తాం, లేదంటే ఇంకా దీన్నే ట్రై చేస్తా చెప్పడానికి. దిస్ ఆల్ అబౌట్ సింగిల్ రూల్ ప్రిన్సిపల్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అనమాట ఇదంతా. క్లియరా? ఓకే. ఇప్పుడు చెప్పేంత క్లియర్ కదా మీకు? ఇప్పుడు సింగిల్ రెస్పాన్సిబిలిటీ ప్రిన్సిపల్ అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మీకు అన్ని అర్థమైపోయి ఉంటాయి. మీకు నేమ్ సిగ్నేచర్ చెప్పాక ఎలా ఉన్నారో చెప్పండి. ఓకే, ఏం చెప్తాం నెక్స్ట్? Let's understand the concept of import. ఈరోజు మనం ఇంపోర్ట్స్ గురించి నేర్చుకుందాం, ఓకేనా? ఇంపోర్ట్స్ లో we have two kind. సరే, ఫస్ట్ ఇంపోర్ట్స్ ముందు ప్యాకేజ్ గురించి నేర్చుకుందాం. ప్యాకేజ్ every file we write is stored in a package in Java. ప్రతి ఫైల్ కు లొకేషన్ ఉన్నట్టు ప్రతి ఫైల్ కు లొకేషన్ ఉంటుంది కదా సిస్టమ్ లో. అలానే మనం రాసే ప్రతి ఫైల్ అనేది ఒక ప్యాకేజ్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అర్థమైందా? ఒక ప్యాకేజ్ లో స్టోర్ అయి ఉంటుంది. నో, బేస్డ్ ఆన్ ద యాక్సెస్ మాడిఫైయర్ ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద ప్యాకేజ్ యాక్సెసిబుల్ నాట్ యాక్సెసిబుల్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, బేస్డ్ on the access modifiers we confirm whether a class is accessible outside of the package. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనము అందరం ఇప్పుడు కొంతమంది ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members ఫ్రెండ్స్ ఉన్నారు. 10 members ఫ్రెండ్స్ కలిసి ట్రిప్కి వెళ్దాం అనుకున్నారు, మనాలికి వెళ్దాం అనుకున్నారు అనుకోండి. కొంతమంది పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తారు, ఏమని? నీకు ఓన్లీ లిమిట్ ఈ హైదరాబాద్ బార్డర్ వరకే, ఈ హైదరాబాద్ బార్డర్ దాటి పోతా అంటే పంపించాను, హైదరాబాద్ లో తిరుగు అన్నారు అనుకో. అటువంటి పేరెంట్స్ వచ్చి డిఫాల్ట్ పేరెంట్స్ అనమాట, పర్మిషన్స్ ఇవ్వరు ఏమన్నారు. అదే వాళ్ళ పేరెంట్స్ కనుక పో మనాలి కాదు దుబాయ్కి అయినా వెళ్ళు అన్నారు అనుకో, అలాంటి పేరెంట్స్ వచ్చి పబ్లిక్ పేరెంట్స్ అనమాట. సో ప్యాకేజెస్ అనేటివి జనరిక్ అనమాట. ప్యాకేజ్ అనేవి జనరిక్. ఇక్కడ జనరిక్ ఏంటిది? పర్మిషన్. మనకు పర్మిషన్ ఇంపార్టెంట్, ప్యాకేజ్ ని పర్మిషన్ అనుకోండి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేది ఇవ్వండి ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది? యాక్సెస్ మాడిఫైర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ యాక్సెస్ మాడిఫైర్స్ ఎవరు? పేరెంట్స్. పేరెంట్స్ కనుక పబ్లిక్ అని చెప్పారనుకోండి, యూ కెన్ గో ఎనీవేర్. పేరెంట్స్ కనుక డిఫాల్ట్ అని చెప్పారనుకోండి, మీరు ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో మాత్రమే ఉండొచ్చు.
ఆ రిస్ట్రిక్టెడ్ ఏరియా దాటి వెళ్ళలేరు అని అర్థం. దీన్ని మనం ఇంకా బెటర్గా విత్ ద హెల్ప్ ఆఫ్ కోడ్ అర్థం చేసుకున్నాం. ఓకే, నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నా. ప్యాకేజ్ అంటే ఏంటో చెప్తాను. ప్యాకేజ్ అంటే అర్థమైంది కదా, ఇట్స్ అ ప్లేస్ వేర్ వి స్టోర్ ఆల్ అవర్ ఫైల్స్. ఆ లైన్ క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ప్యాకేజెస్, మీ ఒక పర్టికులర్ పర్సన్ డాట్ జావా ఉందా, ఇట్ ఈస్ స్టోర్డ్ అండర్ ప్యాకేజ్ ఎస్ఆర్సి అనుకో, ఎక్స్ఆర్సి ప్యాకేజ్ ఎస్ఆర్సి. మీ ఒక పర్టికులర్ క్లాస్ అనేది ఎక్కడ స్టోర్ అయింది? ఇప్పుడు ఎస్ఆర్సి అనే ప్యాకేజ్ స్టోర్ ఉంది. లెట్స్ మేక్ ఇట్ మచ్ బెటర్. రీఫ్యాక్టర్ ప్యాకేజ్ ఓకేనా? మీ పర్సన్ అనే క్లాస్ ఎక్కడ స్టోర్ అయింది? ప్యాకేజ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకో ప్యాకేజ్ ని క్రియేట్ చేస్తాను. ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేశాను. ఈ ప్యాకేజ్ టూల్ ఇంకో క్లాస్ ని క్రియేట్ చేస్తా. ఏమని క్రియేట్ చేస్తా అంటే పర్సన్ ఎంప్లాయ్. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఎంప్లాయీ ఉన్నాడు ప్యాకేజ్ టూలో, ప్యాకేజ్ వన్ లో పర్సన్ డాట్. సరే, ఈ చెత్తను తీసేద్దాం, మనకు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ క్లాస్ ఎక్కడ ఉంది? ప్యాకేజ్ వన్ లో. ఈ పర్టికులర్ ఎంప్లాయీ క్లాస్ ఎక్కడ ఉంది? ప్యాకేజ్ టూ లో. వీ హ్యావ్ సమ్ రిజిడ్ రూల్స్ అన్నమాట. ఆ రూల్స్ ఏందో డిస్కస్ చేద్దాం ఇప్పుడు. రూల్స్ అన్ని మీ మధ్యలో రాస్తాం. ఇన్ సింగిల్ ప్యాకేజ్ you can only have unique file names. You can only have unique file names. In package 1 లో ఇంకో పర్సన్ క్లాస్ డిక్లేర్ చేయడానికి ఉండదు. ఏమొస్తుంది? అనేబుల్ టు పార్స్ టెంప్లెట్ క్లాస్ ఎర్రర్ మెసేజ్ పర్సన్ డాట్ జావా ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. అర్థమైందా? ఇన్ ఎ సింగిల్ ప్యాకేజ్ యూ కెన్ హ్యావ్ ఓన్లీ యూనిక్ ఫైల్ నేమ్స్. క్లియరా? ఇప్పుడు ప్యాకేజ్ 2 లో పర్సన్ అనే క్లాస్ ఉందా? లేదు కదా. ఇక్కడ యూ కెన్ క్రియేట్ హ్యాపీలీ. వాట్ ద డిఫరెన్స్? ప్యాకేజ్ 1 మీకు చూడండి, ప్యాకేజ్ 1 హ్యాస్ ఓన్లీ పర్సన్ క్లాస్, ప్యాకేజ్ 2 హ్యాస్ నో ఎంప్లాయ్ అండ్ పర్సన్ క్లాస్. ఇప్పుడు ప్యాకేజ్ 1 లో కెన్ ఐ హ్యావ్ ఎంప్లాయ్ క్లాస్? ఎందుకు ఉండొచ్చు? ఎందుకంటే ముందు లేదు కాబట్టి. అర్థమైంది కదా? వాట్ ఆర్ ద బేసిక్ రూల్? ఇన్ సింగిల్ ప్యాకేజ్ యూ కెన్ ఓన్లీ హ్యావ్ యూనిక్ ఫైల్ నేమ్. క్లియర్ అయింది? సెకండ్ పాయింట్, మీరు ఇన్ యువర్ జావా కోడ్ యువర్ ఫస్ట్ పీస్ ఆఫ్ లైన్ షుడ్ బి ప్యాకేజ్. నేను ప్యాకేజ్ కి ముందు ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తా అంటే ఎర్రర్ వస్తుంది. క్లియరా? వాట్ షుడ్ బి యువర్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? మీరు రాసే ఫస్ట్ ఒఫిషియల్ లాంగ్వేజ్, official line in your code should be about package. మీరు ప్యాకేజ్ పైన కమెంటెడ్ లో ఏమైనా రాసుకోవచ్చు. హాయ్ దిస్ ఇస్ క్లాస్ ఎంప్లాయ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ క్లాస్ PSCKG ప్యాకేజ్ 1. ఇలా మీరు కమెంటెడ్ లైన్స్ రాసుకోవచ్చు. బట్ మీరు రాసే ఫస్ట్ లైన్, ఫస్ట్ వ్యాలిడ్ లైన్ షుడ్ ఆల్వేస్ బి ఏ ప్యాకేజ్ అనమాట. మీరు ప్యాకేజ్ ని ఫస్ట్ లైన్ లో పెట్టకుండా తెలివి వాడి సెకండ్ లైన్ లో లేదా థర్డ్ లైన్ లో పెట్టారనుకోండి, ఎర్రర్ వస్తుంది. జావా కంపైలర్ డజంట్ అలౌ దట్. జావా ఏమంటది అంటే ప్యాకేజ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటది. ఎగ్జాంపుల్ కింద ఎవరిని వేసుకుందామంటే బంటి సార్. ఫస్ట్ ప్యాకేజే ఉండాలి, దాని తర్వాత ఇంకేమైనా. అర్థమైందా? ప్యాకేజ్ కాకుండా ఇంకేమున్నా యాక్సెప్ట్ చేయదు. క్లియరా? ఓకే, ఇది ఇప్పుడు ఇది ప్యాకేజ్ గురించి. ప్యాకేజ్ గురించి చాలా బేసిక్ కాన్సెప్ట్ ఇది. అర్థమైంది? ఇప్పుడు మనం దీని గురించి నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే
ఓకే, మనం ప్యాకేజ్ లో ఇంకొంచెం డీటెయిల్ అయ్యాలి. సి, ఒక ప్యాకేజ్ లో మల్టిపుల్ ప్యాకేజ్ ఉండొచ్చు కదా, అర్థమైందా? ఒక ప్యాకేజ్ లో మల్టిపుల్ ప్యాకేజ్ ఉండొచ్చు కదా, దేర్ పాసిబిలిటీ రైట్. ఎస్. ఇప్పుడు ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం, దీని పేరు సబ్ ప్యాకేజ్ అని పెట్టుకుందాం. ఏం పెట్టుకున్నాం? సబ్ ప్యాకేజ్. ఇప్పుడు చెప్పండి, దీంట్ లోపల నేను పర్సన్ క్లాస్ డిక్లేర్ చేయగలరా చేయను? చేయొచ్చు అనుకుంటా. అక్యురసీ 100%. ఎస్ అను. ఎస్. వాట్ ఈస్ యువర్ టేక్ రమేష్ మనోజ్? ఏమో భరత్, చేయలేమా? చేయవచ్చు. ఓకేనా? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ క్లాస్ అనేది ప్యాకేజ్ 1 లో ఉంది, ఇంకో పర్సన్ క్లాస్ ఎక్కడ ఉంది? ప్యాకేజ్ 1 డాట్ సబ్ ప్యాకేజ్ లో ఉంది. ఓకే ఓకే. నా రూల్ ఏంటిది? ఇన్ a సింగిల్ ప్యాకేజ్ యూ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ యూనిక్ ఫైల్ నేమ్. సబ్ ప్యాకేజ్ లో అయితే పర్సన్ క్లాస్ లేదు కదా, సో ఐ కెన్ హ్యావ్ పర్సన్ క్లాస్. క్లియరా? అర్థమైంది ఇది? ఈ సబ్ ప్యాకేజ్ ఇంకో సబ్ ప్యాకేజ్ కూడా ఉండొచ్చు మళ్ళీ, సబ్ ప్యాకేజ్. ఇప్పుడు మీరు కోసమే దీంట్లో మళ్ళీ పర్సన్ క్లాస్ డిక్లేర్ చేసుకోవాలి, డిక్లేర్ చేసుకోవాలి. వాట్స్ యువర్ టేక్ రమేష్? చేసుకోగలమా చేసుకోలేమా? చేయొచ్చు. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్యాకేజ్ లో పర్సన్ క్లాస్ లేదు కాబట్టి చేసుకోవచ్చు. క్లియరా? అర్థమైందా? అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే చెప్పండి. అర్థమైందండి. మెయిన్ కోసం ఇప్పుడు రీనేమ్ ఎందుకు చేస్తున్నా అంటే ఇంకో రీజన్ ఉంది, విల్ డిస్కస్. సబ్ క్లాస్. క్లియరా? ఇప్పుడు లెట్స్ మేక్ దిస్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఫస్ట్ మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది లేదా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఎక్కడో తేడా కొడుతుంది, ఆ తేడా ఏందో వెతుకుదాం ఫస్ట్. మనం ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా మెయిన్ కోసం. సబ్ పర్సన్ లో మనం ఏం రాయలేదు, ఇక్కడ ఏం రాద్దామంటే సింపుల్ గా ఫస్ట్ మెయిన్ రాద్దాం. ఆయా సబ్ పర్సన్. ఓకేనా? ఇప్పుడు సబ్ పర్సన్ ఏం రాస్తారు? సబ్ పర్సన్. యాక్చువల్లీ నేను ఇంకా ఇంట్రెస్టింగ్ గా రాయొచ్చు ఎగ్జాంపుల్ ని. ఓకే, చాలా ఫైన్. ఓకేనా? మెయిన్ పర్సన్, సబ్ పర్సన్, సబ్ పర్సన్ అర్థమైంది కదా? ఈ 3 క్లాస్ అర్థమైనాయి కదా? ఇవి ప్యాకేజ్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ అన్నమాట. ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక సబ్ ప్యాకేజ్ ఇంకో సబ్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ సబ్ ప్యాకేజ్ యూ కెన్ అగైన్ హ్యావ్ ద సేమ్ క్లాస్ నేమ్ బికాస్ అకార్డింగ్ టు అవర్ రూల్స్ ఇన్ a సింగిల్ ప్యాకేజ్ యూ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ యూనిక్ ఫైల్ నేమ్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ ఏదైతే కోడ్ రాద్దాం అనుకుంటున్నాడో అది మెయిన్ పర్సన్ దగ్గర ఉంది. అది ఎవరి దగ్గర ఉంది? మెయిన్ పర్సన్ దగ్గర. ఇప్పుడు మెయిన్ పర్సన్ కి ఏం కావాలి అంటే, సరే ఒక్క నిమిషం, like
ఓకేనా? ఇక్కడ ఒక మెథడ్ ఉంది కదా, ఐఆమ్ హియర్ టు హెల్ప్ అని. ఇప్పుడు ఈ మెథడ్ అనేది యాక్సెసిబుల్ త్రూఅవుట్ ద జావా అనమాట, ఎందుకంటే ద యాక్సెస్ మోడిఫైర్ ఓవర్ ఇస్ పబ్లిక్. క్లియరా? కానీ దీన్ని యాక్సెస్ చేయాలంటే నీకు ఏ ఆబ్జెక్ట్ కావాలి? మెయిన్ పర్సన్ యొక్క ఆబ్జెక్ట్ కావాలి, అవునా? క్లియర్ ఇక్కడ వరకు? టు యాక్సెస్ దిస్ మెథడ్ యూ నీడ్ మెయిన్ పర్సన్ ఆబ్జెక్ట్. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ నేను ఇప్పుడు కనుక ఇక్కడ ఐఆమ్ హియర్ టు హెల్ప్ అనే మెథడ్ పిలిచాను అనుకో, నాకు ఎర్రర్ వస్తుందా? ఏమైనా వస్తుంది? నాన్ స్టాటిక్ మెథడ్స్ ఐఆమ్ హియర్ కెనాట్ బి రిఫరెన్స్ ఫ్రమ్ స్టాటిక్ కాన్స్టెంట్. అంటే అర్థమైందంటే దిస్ ఇస్ నాన్ స్టాటిక్ మెథడ్ కెనాట్ బి రిఫరెన్స్ వితౌట్ అన్ ఆబ్జెక్ట్. క్లియర్ కదా? అర్థమైంది రమేష్? నేను ఐఆమ్ హియర్ టు హెల్ప్ ని యాక్సెస్ చేయాలి అంటే ఐ వాంట్ మెయిన్ పర్సన్ ఆబ్జెక్ట్. క్లియరా? ఇప్పుడు ఈ పర్సన్ క్లాస్ వద్దాం. ఈ పర్సన్ క్లాస్ యూస్ కేస్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఈ పర్సన్ కి ఎవరో ఒకరు హెల్ప్ చేయడానికి కావాలి. అప్పుడు ఈ పర్సన్ ఏం చేస్తాడంటే ఫోన్ కొడతాడు. ఎవరికి? ఈ మెయిన్ పర్సన్ కి ఫోన్ కొడతాడు. ఎట్లా కొడతాడు అంటే యూజింగ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కొడతాడు. ఇంపోర్ట్. ఈ మెయిన్ పర్సన్ ఎక్కడ ఉన్నాడు? ప్యాకేజ్ 1 లో ఉన్నాడా? ఇంపోర్ట్ ప్యాకేజ్ 1 డాట్ మెయిన్ పర్సన్. క్లియరా? ఫోన్ కొట్టిండు, ఫోన్ ఎత్తిండు. మెయిన్ పర్సన్ ఏమన్నా, మెయిన్ పర్సన్ నాకు నేను ఆబ్జెక్ట్ కావాలంటాడు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటూ దాంతో ఐఎమ్ హియర్ టు హెల్ప్ అనే ఫంక్షన్ పిలిచిండు. అవుట్పుట్ రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను పర్సన్ ఎగ్జిక్యూట్ చేయలేదు కాబట్టి రాలేదు. ఐఎమ్ హియర్, ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ మెయిన్ పర్సన్ ఫ్రమ్ ప్యాకేజ్ 1 వచ్చిందా? నేను దీన్ని ఏ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నా? పర్సన్ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అర్థమైందా మీకు? ఒక ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ ని మనం ఇంకో ప్యాకేజ్ లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఇంకో ప్యాకేజ్ లో వాడుకోవాలంటే మనం ఏం యూజ్ చేయాలి? ఇంపోర్ట్ యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి? ఫస్ట్ మనం ఏ క్లాస్ అయితే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాస్ ఎక్కడ ఉందో మనకి ఎగ్జాక్ట్ గా తెలిసి ఉండాలి. ఫస్ట్ ఈ మెయిన్ పర్సన్ అనే క్లాస్ ఎక్కడ ఉంది? ప్యాకేజ్ 1 లో ఉంది, అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే మనం ఆ పర్టికులర్ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ ఫస్ట్ ఇంపోర్ట్ రాసుకొని, ప్యాకేజ్ పేరు రాసుకొని ఆ పర్టికులర్ క్లాస్ ని ఇన్వోక్ చేసి పిలుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టేట్మెంట్ ని కమెంట్ చేశాను అనుకోండి, మెయిన్ పర్సన్ ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మీరు ఈ క్లాస్ ఎక్కడ డిక్లేర్ చేస్తారో అర్థం కాదు కదా జావాకి. ప్యాకేజ్ 2 లో మెయిన్ పర్సన్ ఉంటే ఇట్ కెన్ ఫెచ్, బట్ ప్యాకేజ్ 2 లో మెయిన్ పర్సన్ ఉందా? లేదు. దానికి ఇప్పుడు అర్థం అవ్వదు ఎక్కడ పిలుచుకోవాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్ 2 లో మెయిన్ పర్సన్ ఉంది అనుకుందాం ఒక సెకండ్కి. దీని లోపల ఒక మెయిన్ మెథడ్ ఉంది మంది. ఇది కూడా సేమ్ ఒక కండిషన్ రాసింది. ఏమని? ఐఎమ్ హియర్ టు హెల్ప్ అని. ఓకే, ఇప్పుడు మనం మన పర్సనల్ క్లాస్కి వెళ్దాం. ఇప్పుడు ఈ క్లాస్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆన్సర్ వస్తుందా రాదా? ఆన్సర్ వస్తుందా రాదా చెప్పండి. ఎందుకు వస్తుంది? రాదు, ఇంపోర్ట్ చేయలేదు. ఓకే, వస్తుంది ఆన్సర్. ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ మెయిన్ పర్సన్ ప్యాకేజ్ 2 అని వచ్చింది, చూసారా? ఎందుకు వచ్చిందో చెప్తాడండి. ఇప్పుడు ఈ ప్యాకేజ్ 2 లో మెయిన్ పర్సన్ అనే క్లాస్ ఉందా లేదా? అందుకని మనం సేమ్ ప్యాకేజ్ లో ఉంటే ఇంపోర్ట్ పిలవాల్సిన అవసరం లేదు. సేమ్ ప్యాకేజ్ ఉంటే ఇంపోర్ట్ తో పని లేదు, డైరెక్ట్ గా పిలుచుకోవచ్చు మనం. కానీ సేమ్ ప్యాకేజ్ లో లేకపోతే అప్పుడు ఏం చేయాలి? మనం ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. అంటే అర్థమైందంటే, ఇప్పుడు ఇండియాలో ఏదైనా ప్లేస్ ఉందనుకోండి, మనం హ్యాపీగా వెళ్ళి రావచ్చు. అదే ఇండియా కాకుండా బయటికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి. ఇక్కడ పాస్పోర్ట్, ఇక్కడ ఇంపోర్ట్, అంతే. ఓకేనా? క్లియరా? ఇప్పుడు ఒక డౌట్. ఏంటి రమేష్? ఏం లేదు. నువ్వు డౌట్ అడుగుతావేమో, ఇంత హ్యాపీ ఇట్లా హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నా రమేష్ అసలు ఏం లేదనేసి. ఇప్పుడు నాకు డౌట్ ఉంది.
ఇప్పుడు వాట్ విల్ బి ద ఆన్సర్? ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఇప్పుడు? ఇంపోర్ట్ ని వాడుతున్నాం. ఇప్పుడు మెయిన్ పర్సన్ అనే క్లాస్ ప్యాకేజ్ 1 లోనే ఉంది, ప్యాకేజ్ 2 లోనే ఉంది, అవునా? ప్యాకేజ్ 2 లో నాకు తెలుసు, అయినా నేను ప్యాకేజ్ 1 నుంచి మెయిన్ పర్సన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి? జావా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది? ప్యాకేజ్ 1 లో ఉన్న మెయిన్ పర్సన్ కి ఇంపార్టెన్స్ ఇస్తుందా, ప్యాకేజ్ 2 లో ఉన్న మెయిన్ పర్సన్ కి ఇంపార్టెన్స్ ఇస్తుందా? అంటే సింపుల్ చెప్పాలంటే, ఈ క్లాస్ బంటి అనుకోండి, బంటి ప్యాకేజ్ 1 లో ఉన్న అనుషకి ఇంపార్టెన్స్ ఇస్తుందా, ప్యాకేజ్ 2 లో ఉన్న శామ్ కి ఇంపార్టెన్స్ ఇస్తుందా? అట్లా ఎక్కడున్నా కానీ ఇంపోర్ట్ అనేది ప్యాకేజ్ 1 లోనే ఉంది కదా స్పెసిఫిక్ గా. ఇంపోర్ట్ అనేది ప్యాకేజ్ 1 అని స్పెసిఫిక్ గా ఉంది కదా, సో 1 నుంచి వస్తుంది అనుకుంటా. ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, రెండు ఒకటే కదన్నా? ఓ యా, రెండు ఒకటే అంటే నాకు అర్థం కాదు, ఏం చెప్దాం అనుకున్నా. అవుట్పుట్ అనేది డిఫరెన్స్ ఏముంటుందా అని. ఈ మెయిన్ పర్సన్ లో అవుట్పుట్ లో ప్యాకేజ్ 1 అని వస్తుంది, ఈ మెయిన్ పర్సన్ లో ఫ్రమ్ ప్యాకేజ్ 2 అని వస్తుంది. ఇప్పుడు ఈ పర్సన్ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్ ని తీసుకుంది? ఏ ప్యాకేజ్ లో ఉన్న మెయిన్ పర్సన్ ని తీసుకుంది? ప్యాకేజ్ 1 లో ఉన్న మెయిన్ పర్సన్ తీసుకుంది. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఈ ప్యాకేజ్ లో మెయిన్ పర్సన్ ఉంది, అయినా అది ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటుంది, కాబట్టి ఇట్ ఈస్ కాలింగ్ ప్యాకేజ్ 1 మెయిన్ పర్సన్. క్లియరా? అర్థమైందా? అంటే ఇప్పుడు బంటికి సేజల్ ఉంది, అయినా అనుష కావాలనుకోండి, కాబట్టి అట్లా. అర్థమైందా మీ ఇద్దరికి? మళ్ళీ చెప్తున్నా, నేను కనుక లైన్ ని కమెంట్ చేశాను అనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఫ్రమ్ క్లాస్ మెయిన్ పర్సన్ ప్యాకేజ్ 2 వస్తుందా, ప్యాకేజ్ 1 వస్తుందా? అసలు ఇవన్నీ ప్యాకేజ్ 2 ప్యాకేజ్ 1 ఈజీగా నాకు కూడా. ప్యాకేజ్ 2 ప్యాకేజ్ 1 2 వస్తుంది. అదే ఇంపోర్ట్ పెడితే 1. అర్థమైందా? దట్స్ క్లియర్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజ్ 2 లో మెయిన్ పర్సన్ క్లాస్ ఉంది, అయినా నువ్వు ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు, కాబట్టి నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. జావా మనతో చెప్పుద్ది అనమాట. జావా చాలా సింపుల్, మనం జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో మాట్లాడటం మొదలెడితే అర్థమైపోతుంది ఈజీగా మనకి. మనం రాసింది మాత్రమే చేస్తుంది, ఎక్స్ట్రా ఒక్క పని చేయదు. క్లియరా? అర్థమైందా ఇది? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను సబ్ పర్సన్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ పర్సన్ క్లాస్ లోకి. ఇప్పుడు నాకేమని తెలుసా, పబ్లిక్ వాయిడ్ ఐ యామ్ సబ్ పర్సన్. నాకు ఈ పర్టికులర్ లైన్ ని ప్రింట్ చేద్దామని ఉంది. నాకు ఎక్కడి నుంచి ప్రింట్ చేయాలని ఉందో అది కూడా చెప్తుంది, క్లియర్ గా వినండి. నాకు ఎక్కడి నుంచి ప్రింట్ చేయాలని ఉంది, ఈ పర్సన్ క్లాస్ వాడి నాకు ఈ పర్టికులర్ లైన్ ని ప్రింట్ చేయాలని ఉంది. ఐఎమ్ ఏ సబ్ పర్సన్ అని. ఎలా చేయవచ్చు నాకు కోడ్ చెప్పండి. ఏంటిది ఇంపోర్టా ఇంటా? ఇంటిజరా ఇంపోర్ట్? అంతేనా? ఇంపోర్ట్ వదిలేనా? సబ్ పర్సన్ ఏమన్నా సబ్ పర్సన్ అదే కదా నా క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ దాన్ని అదే కదా. క్లాస్ నేమ్ ని పిలవద్దు, ప్యాకేజ్ నేమ్ ని పిలవాలి ఎప్పుడైనా. ఈ సబ్ పర్సన్ ఎక్కడ ఉంది? ప్యాకేజ్ 1 డాట్ సబ్ ప్యాకేజ్ డాట్ సబ్ ప్యాకేజ్ లో ఉందా? అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలి దాన్ని. ఇప్పుడు అక్కడి నుంచి ఇంపోర్ట్, అక్కడి నుంచి సబ్ పర్సన్ పిలవాలి. అప్పుడు మాత్రమే మన దగ్గర సబ్ పర్సన్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఎస్పీ డాట్ ఐఎమ్ సబ్ పర్సన్.
ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి వస్తుంది ఐ ఆమ్ ఏ సబ్ పర్సన్ అని. అర్థమైందా? ఇట్స్ వెరీ క్లియర్. మీరు ఏ క్లాస్ అయితే వాడుకుందాం అనుకుంటున్నారో ఆ క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉందో అదంతా కాపీ చేసుకోండి. దాన్ని తీసుకొచ్చి మీరు ఎక్కడైతే వాడుకుందాం అనుకుంటున్నారో అక్కడ ఇంపోర్ట్ కొట్టి దాన్ని పేస్ట్ చేయండి. దాంతో చుక్క పెట్టి ఆ క్లాస్ ని పిలవండి అంతే. క్లియరా? అర్థమైంది ఇదంతా? రమేష్, ఇప్పుడు ఐ వాంట్ ఎనీ డౌట్? ఏమైనా డౌట్ ప్రియ? ఏం లేదన్నా. ఉంటే అడుగు, చెప్తా. ట్రై చేస్తా. మెయిన్ పర్సన్ ని అలా పిలవలేదు కదా, ఓన్లీ ప్యాకేజ్ డాట్ మెయిన్ పర్సన్ అని. ఈ మెయిన్ పర్సన్ ఏ ప్యాకేజ్ లో ఉంది? ప్యాకేజ్ 1. See, you need to understand the things. మెయిన్ పర్సన్ ఏ ప్యాకేజ్ లో ఉంది? ప్యాకేజ్ 1. సబ్ ప్యాకేజ్ లో సబ్ పర్సన్ ఉంది, సబ్ ప్యాకేజ్ లో సబ్ పర్సన్ ఉంది. మెయిన్ పర్సన్ పిలవడానికి నాకు లిస్ట్ ఏం కావాలి? ప్యాకేజ్ 1 కావాలంతే. కానీ సబ్ పర్సన్ పిలవాలంటే ఇదంతా కావాలి. ఓకే, విల్ ట్రై. ఇంకా అర్థం ట్రై చేద్దాం, మన దగ్గర చాలా టైం ఉంది కాబట్టి. ప్యాకేజెస్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ ఈజీ, బట్ అంటే అంత అవసరం లేదు, బట్ మనకి తెలిసి ఉండాలి కాబట్టి అన్ని. ఇది కూడా అలా. రమేష్, ఇప్పుడు నాకు ఐ ఆమ్ ఏ సబ్ పర్సన్ అని ప్రింట్ అవ్వాలి రమేష్. నాకు ఈ మెయిన్ పర్సన్ క్లాస్ నుంచి రావాలి రమేష్. అది ఎలా వస్తుంది చెప్పు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. నేను ఈ లైన్ ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా రమేష్. అర్థమైందా? ఇప్పుడు ఈ లైన్ ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ లైన్ యొక్క యాక్సెస్ కేవలం ఐ ఆమ్ ఏ సబ్ పర్సన్ అనే ఒక మెథడ్ దగ్గర మాత్రమే ఉంది. నేను ఈ మెథడ్ అన్ని కాదురా, నాకు ఈ లైన్ ప్రింట్ అవ్వాలిరా ఈ క్లాస్ నుంచి, ఎంప్లాయ్ క్లాస్ నుంచి, ఎట్లా చెప్పు అంతేగా. అది క్వశ్చన్. క్వశ్చన్ అర్థమైందా? ఎంప్లాయ్ క్లాస్ నుంచి నాకు ఐ ఆమ్ ఏ సబ్ పర్సన్ అనే ఒక పర్టికులర్ అవుట్పుట్ లైన్ ప్రింట్ అవ్వాలి. ఎలా చెప్పింది నాకు, నీకు నచ్చినట్టు చెప్పు. ప్యాకేజ్ 2 సబ్ ప్యాకేజ్. చెప్పు. ఏంది సబ్ చెప్పు రమేష్, ఏం కూడా చెప్పు రమేష్. చెప్పు, నువ్వు చెప్పాలి, నేను వినాలి. నిన్న కాల్లో మొత్తం నువ్వే మాట్లాడుతున్నావు కదా, ఈ కాల్లో మాట్లాడడం ఏంటో నాకు అర్థం కాదు. మాట్లాడుతాడు ఆన్సర్. నాకు ఆన్సర్ చెప్పు రమేష్, చాలు. ఇంకేమవుతుంది దగ్గర నుంచి. సబ్ ప్యాకేజ్ డాట్ ప్యాకేజ్. నీకేం చెప్పా ఇందాక? పక్క కంట్రీకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలని చెప్పానా? ఇంపోర్ట్, అట్లీస్ట్ పాస్పోర్ట్ అని ఉండాలి కదా. ఇంపోర్ట్ సబ్ ప్యాకేజ్ 2. ఏం చెప్తున్నావు రమేష్? తప్పు రమేష్, అది నువ్వు చెప్పి. అన్న సబ్ పర్సన్ పిలవాల్సింది, సబ్ పర్సన్ పిలవాలి. ప్యాకేజ్ 1 డాట్ సబ్ ప్యాకేజ్ డాట్ సబ్ పర్సన్. కాదా, అది ప్యాకేజ్. స్పెల్లింగ్ ద ప్రాబ్లం, స్పెల్లింగ్స్ వచ్చి
ఇదేనా చెప్పాలనుకుంది? చూడు రమేష్ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఏం చేయాలి నెక్స్ట్? ఇప్పుడు ఇది రన్ చేసి అవుట్పుట్ వచ్చేస్తుందా నాకు? ఇక రాదు. ఏం చేయాలి? కాల్ చేయాలి. ఏం చేయాలి? కాలింగ్. అంటే సబ్ పర్సన్లు సింటాక్స్ అది తెలీదన్నా. ఏం పెట్టావు మెథడ్ నేమ్? ఆబ్జెక్ట్ చెప్పు ఫస్ట్. ఆబ్జెక్ట్ బేస్ చెప్పి మెథడ్ నేను చూపిస్తాను. సరే, ఇది ఆబ్జెక్ట్, ఇది మెథడ్ చూసుకో. సబ్ పర్సన్ p ఈక్వల్స్ టు న్యూ సబ్ పర్సన్. సబ్ లో ఎస్ క్యాపిటల్ స్మాల్? క్యాపిటల్. సబ్ పర్సన్ సబ్ పర్సన్ చెప్పింది. సబ్ పర్సన్ తర్వాత సబ్ పర్సన్ ఎస్ ఈక్వల్స్ టు న్యూ సబ్ పర్సన్. ఇప్పుడు కాల్ చేయాలి ఐ యామ్ సబ్ పర్సన్. ఎట్లా కాల్ చేయాలి? ఐ యామ్ సబ్ పర్సన్. ఇంతేనా? ఇంతేనా కోడ్? ఎస్ డాట్ ఐ యామ్ సబ్ పర్సన్. అంతేనా? అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నావా? వస్తుందని అనుకుంటున్నాను. నేను రాదని అంటున్నా. ఒకసారి సబ్ పర్సన్ లోకి వెళ్ళైతే. ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ చెప్పు, ఏం వస్తుందో రాదా? రమేష్ నువ్వేమంటావు? రమేష్ రమేష్ గారు మీరు ఏమంటారు? అవుట్పుట్ వస్తుందా రాదా సార్? వస్తా అనుకుంటారు రాదు. వస్తుందా రాదా అంతే. రమేష్ గారు క్వశ్చన్ వెరీ సింపుల్, ఎస్ ఆర్ నో అంతే. ఐ గెస్ ఎస్ భరత్. ప్రియ నువ్వేమంటావు? వస్తుందని అనుకుంటాను. మళ్ళీ ఎస్ ఆర్ నో అనుకుంటా వరకు వస్తుంది. ఆబ్వియస్లీ మనం కరెక్ట్ గా రాసినప్పుడు కూడా ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఉంది. ఇక్కడ ఒక ప్యాకేజ్ లో ఉన్న క్లాసెస్ ఇంకో ప్యాకేజ్ కి ఎప్పుడు ఎలిజిబుల్ అంటే ఇఫ్ ద క్లాస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ పబ్లిక్, అప్పుడు మాత్రమే యాక్సెసిబుల్. ఇన్ కేస్ అవి కనుక డిఫాల్ట్ పబ్లిక్ అని కనుక పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, వాట్ డస్ ఇట్ మీన్? దే ఆర్ నాట్ యాక్సెసిబుల్ అవుట్ ఆఫ్ ద క్లాస్, అవుట్ ఆఫ్ ద ప్యాకేజ్. సారీ, అర్థమైందా? ఒక క్లాస్ కనుక ఒక క్లాస్ యొక్క యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్ ఉంటేనే మనము దాన్ని వేరే ప్యాకేజ్ లో వాడుకోవచ్చు. ఆ ఒక పర్టిక్యులర్ క్లాస్ యొక్క యాక్సెస్ మోడిఫైయర్ పబ్లిక్ లేకపోతే మనం దాన్ని వేరే క్లాస్ లో వాడుకోలేము. సింపుల్ గా చెప్పాలి అంటే కరెన్సీ తీసుకోండి. మీరు యుఎస్ఏలో వాడిన కరెన్సీ ఇండియాలో కూడా వాడాలి అంటే అది జనరిక్ కరెన్సీ అయి ఉండాలి వరల్డ్ వైడ్. ఇప్పుడు ఫోన్ ఉంది, మీరు ఫోన్ యూఎస్ఏలో వాడుకోవచ్చు, ఇండియాలో వాడుకోవచ్చు, ఎందుకంటే అది జనరిక్ థింగ్ కాబట్టి. కానీ కరెన్సీ అలా కాదు, ఏ కంట్రీ కరెన్సీ ఆ కంట్రీకి ఉంటుంది. అలానే ఈ ప్యాకేజ్ మనం ఏమంటది అంటే
ఈ ప్యాకేజ్ మీద ఓన్లీ నా కంట్రీలో మాత్రమే చెల్లుద్ది, మీ కంట్రీలో చెల్లదు అంటారు. అందుకని వాటిని డిఫాల్ట్ గా డిక్లేర్ చేసుకుంటారు. అందుకని మనం వాటిని వేరే ప్లేసెస్ లో వాటిని యాక్సెస్ చేయడానికి ఉండదు. క్లియరా? అర్థమైందా రమేష్? ఎస్ సార్. అది చాలా రమేష్ అర్థమైందా? పర్సన్ ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చిందా వాట్ ఈస్ ప్యాకేజెస్, వాట్ ఆర్ ఇంపోర్ట్స్ అని? ఇప్పుడు నాకు డౌట్, నేను ఇంపోర్ట్ స్టేట్మెంట్ ని ఈ ప్యాకేజ్ కన్నా పైన డిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఫస్ట్ లైన్ ఉండాలి. అంటే ఇక్కడ సరే, ఇప్పుడు ఇక్కడ థర్డ్ లైన్ ఉంది, అవుట్పుట్ వస్తుందా రాదా? అంటే నువ్వు చెప్పిన ప్రకారం ఫస్ట్ లైన్ లేదు కదా, ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు వస్తుంది? ఫస్ట్ లైన్ లేదు. ఫస్ట్ లైన్ అంటే దాని తర్వాత కోడ్ అనేది రాయాలి. అంటే ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ లైన్ లాగా ఉండాలి. ఓకేనా? ఓకే. అర్థమైందా? సో లెట్స్ టుడే విల్ హ్యావ్ టిల్ హియర్. ఒకసారి చూసుకోండి ప్యాకేజెస్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ అంటే ఏంటో మంచిగా. దిస్ విల్ హెల్ప్ ఇన్ లాంగ్ రన్. అంటే ఇంపార్టెంట్, స్టార్టింగ్ లో ఇది ఇంపార్టెంట్. ఓకే.